జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నారు కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో ఇవేవి ఆపలేవు. ఇట్లాంటి పొద్దుబోని చిల్లర ఎత్తులన్నీ కూడా చంద్రబాబు నాయుడు వేస్తుంటాడు, వ్యవస్థలను మేనేజ్ చేసుకోవడం. ఆ అలవాటు లేదు, ఆ ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రాదు. కాబట్టి ఇవి ఏ రకంగా మమ్మల్ని షేక్ చేయలేవు, లేదా కదిలించలేవు, లేదా దాని ప్రభావం కూడా ఏముండదు. నేను ఇంతకుముందు చెప్పింది అప్లై అవుతుంది. పైగా నేను ఒకటి అడుగుతాను, 2 నెలల్లో నెలన్నర అంతా చేసి ఈరోజు 4వ తేదీ, ఇంకా సరిగ్గా నెల 10 రోజులు ఎన్నికలకు ఉంది. అంటే 39 రోజులు 40 రోజులు ఎన్నికలకు ఉంది. ఈ సమయంలో మీరు ఏ పేపర్లు చూసినా లేదా మీడియా చూసినా ఏ పార్టీ ఎట్లా వ్యవహరిస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి పాజిటివ్ అజెండాతో మేము చేసిన అంశాలు పెట్టుకొని మీరు ఏదైనా చూడండి, వాటి మీదనే మేము పోతున్నాం. మా నాయకుడి ఉపన్యాసాలు కావచ్చు, లేదా కార్యక్రమాలు కావచ్చు, మేము చేస్తున్న రియల్ ఇతర యాక్టివిటీస్ కావచ్చు, ఏదైనా సరే మేము ఏం చేశాము అనేది చెప్తున్నాము. వాళ్ళు ఏదైనా అంటే దాన్ని తిప్పి కొట్టడానికి మాట్లాడుతున్నాం. మేము ఏం చేస్తున్నాము, దీన్ని ఎలా కొనసాగిస్తున్నామో కొనసాగిస్తామో చెప్తున్నాం. అంటే ప్రజలకు ఒక క్లారిటీ ఇస్తున్నాం. ఆ వైపు వాళ్ళు ఏదన్నా ఒక క్లారిటీతో కూడిన ఒకటన్నా చెప్తున్నారా? ఎన్నికల దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పాలి? ఇదిగో నేను ఇది చేస్తానని చెప్పాలి, ఆయన చేయలేదని చెప్పాలి, నేను గతంలో ఇది చేశానని చెప్పాలి, ఆయన చేయలేదు కాబట్టి నాకు ఏంటి, నేను ఇది చేస్తానన్నా చెప్పాలి. ఇదేమన్నా వాళ్ళు మాట్లాడుతున్నారా? ఒకడు పద్దం లేస్తే ఎంతసేపు బాబాయి గొడ్డలి ఇది ఒకటి ఎత్తుకొని తీరుతాం, ఇంకొకరే చెల్లెళ్ళు ఎందుకు లేరని ఇంకొకడు వచ్చేసి Z+ సెక్యూరిటీ లేకపోతే నా ప్రాణాలు కానీ ఇంకోటి పెట్టుకుంటాడు కొడుకు. ఇక్కడ ఇంకా అక్కడ పిఠాపురం పవన్ కళ్యాణ్ ఆయనేమో దాన్ని ఏమంటారు, హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో వచ్చి అక్కడి నుంచి హెలికాప్టర్లో పిఠాపురం పోయి మళ్ళీ సాయంత్రం చీకటి పడితే హెలికాప్టర్ రాలేదు కాబట్టి ముందే వెనక్కి వచ్చి మళ్ళీ ఫ్లైట్ ఎక్కేసి హైదరాబాద్ వెళ్ళిపోతాం. పిఠాపురంలో నేను తిరుగుదామంటే బ్లేడ్లతో కోస్తారు అని అంటాడు, కత్తులతో పొడుస్తారు అంటాడు. అసలు వీళ్ళు ఎవరన్నా అసలు నువ్వు పిఠాపురం పోవడానికైతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 10 ఏళ్ళు ఓ పార్టీ పెట్టుకొని ఓ దుకాణం పెట్టుకొని ఆయన సబ్సిడరీ కింద నడిపి ఇంత కష్టపడాలనా? నువ్వు అసలు పొలిటికల్ పార్టీ అయితే నువ్వు ఎన్ని సీట్లలో పోటీ పెట్టావు? నువ్వు పొలిటికల్ పార్టీగా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? పవన్ కళ్యాణ్ అతనికి ఏమీ లేదు, రేపు ఏం చేయగలరో చెప్పండి, నన్ను ఎట్టో అట్లా ఎన్నుకోండి, నమ్మండి అనేంతవరకు అతను పోతున్నాడు. ఈరోజు మొత్తం మీరు రాజకీయ చిత్రపటం చూస్తే వచ్చే ఎన్నికలు, ఈ 40 రోజుల్లో వచ్చే ఎన్నికల్లో క్లారిటీతో కనపడుతుంది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు మా అజెండా క్లారిటీతో కనపడుతుంది. మిగిలిన వాళ్ళు చెప్పడానికి ఏమీ లేదు, మమ్మల్ని అనడానికి కనపడక అస్సలు పొద్దుబోనివన్నీ లేనివి అభూత కల్పనలు, ఇంతకుముందు మీరన్న వాటికి సంబంధించింది కానీ, లేదంటే ఈ వ్యవస్థ బాగాలేదు, అది బాగాలేదు, ఇక్కడ ఇది లేదు, ఇక్కడ రౌడీ చెప్పలేదు. ఈరోజు ఆ పత్రికలు చూస్తుంటే రోజు ఎక్కడెక్కడ విషయం అంతా కూడా కక్కడం అనేది కనపడుతుంది తప్ప వాస్తవాన్ని మీద డిపెండ్ అయ్యి రాయడం లేదు. రెండవది, నువ్వు అల్టిమేట్గా ప్రజలు నిన్ను ఏ బేసిస్ మీద నిన్ను ఎన్నుకోవాలని చెప్పడానికి